వరంగల్ ట్రై సిటీలో శబ్ద కాలుష్యం చేస్తున్న బైకులను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన సుమారు 150 సైలెన్సర్లను వరంగల్ ఎంజిఎం జంక్షన్లో రోడ్డు రోలర్ సహాయంతో తొక్కించారు. ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్ వాడొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు. డుగుడుగు సౌండ్లతో శబ్ద కాలుష్యం పెంచుతున్నారని, ఇది ఒక ఫ్యాషన్గా యువతకు మారిందని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుండి ఎవరైనా వాడినట్లయితే వాళ్లపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ వాళ్ళ సైలెన్సర్లను తీసివేయడం జరుగుతుందని అన్నారు. ఈరోజు గత 3 నెలల కాలంలో వరంగల్ సిటీ అంబేద్కర్ గారి ఆదేశాల మేరకు రాత్రి 6 గంటల తర్వాత 6 నుంచి 11 గంటల వరకు కూడా స్పెషల్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 155 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అంటే సైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరం కూడా మనము కౌన్స్ చేయడం జరిగింది. ఆ మోడిఫైడ్స్ చేంజ్ చేసి పట్టుకొని ఈరోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది వరంగల్ చౌరస్తాలో. వీటితో ఏంటంటే అందరికీ కౌన్స్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి, ఇది వీళ్ళు చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్తోనే హృద్రోగులు ఉన్న ప్రాంతం. ఇప్పుడు వరంగల్ మనకి ఎంజిఎం అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం అందరికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు పోతూ ఉంటాడు బాబు, చిన్న ఆటోలో పోతే ఇప్పుడు ఒకేసారి పోయి సైలెన్సర్లు ఒకేసారి రేజ్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమవుతుంటే అతను పనికొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువ అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు మనకు అందజేయడం కోసం సార్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది. ఈ సీరియస్ చేయడం 150 వరకు ఈ వరకు మనం డిస్ట్రక్షన్ చేసినాము. ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేది, ఇక ముందు ఎవరైనా ఇటువంటి వెహికల్స్ ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ 3 నెలల వరకు లైసెన్స్ మనం క్యాన్సిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఓ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు రిపోర్ట్ ఈవెంట్స్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఒక 3 మంత్స్ అతను వెహికల్ నడపలేడు, 3 మంత్స్ వెహికల్ సీజ్ అయిపోతుంది. దీంతో 2 వైపులు నష్టపోతారు. మనకి ఇప్పుడు ఇక్కడ నడిపేవాళ్ళందరూ కూడా బాగా ఉన్నోళ్ళని కాదు, వాళ్ళు ఆర్థికంగా లేనివాళ్ళు తల్లిదండ్రులు పిల్లల బాధ భరించలేక కోరిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియాలని చెప్పేసి తల్లిని చెక్ చేసుకుంటూ ఉపయోగం చేసి పోలీసు వాళ్ళు అంటే చూసారి మన బండి కరెక్ట్ సర్వీస్ ఉందా మార్చుకోవడం కూడా అడుగుతారు. కాలేజీలు అడుగుతాయి. కాలేజ్ యాజమాన్యాలు కూడా నేను పీఈటీ కానీ సపరేట్గా వాళ్ళు ఎవరికి షాప్ రోడ్ చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ఆ యాడ్ లెవెల్ చెక్ చేయండి, వెహికల్స్ కరెక్ట్ ఉందా లేవా, మీరు కరెక్ట్ పడినా తిరుగుతా లేదా, మన కాలేజ్ కూడా తీసుకురాదు. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నాం, వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పేరు అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి తెలుస్తూ అవకాశం. కాబట్టి అందరికీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే, మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవాలు నేర్పండి. సంస్కృతి పని కూడా ఎట్లుండాలా, రోడ్డు మీద రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలు పెట్టిన చర్యలు పాల్పడుకుంటారో చూడాలి.